అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా నిరుపేద కుటుంబాలకు కూడా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా దేవరకద్ర నియోజకవర్గంలో కూడా స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కూడా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మన మహబూబ్నగర్ జిల్లా బూత్తూరు మండలంలో కూడా సన్నబియ్యం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉన్న వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఈ సన్నబియ్యం కార్యక్రమం? సో ఎట్లా చూడటం ఏంది, ఈరోజు బ్రహ్మాండంగా ఈ సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పేదోళ్ళ కళ సాకారం కాబోతా ఉంది. ముఖ్యంగా ప్రజల ముఖాలలో ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మేము ఈరోజు పొద్దున మీరు చూసిరు తాటికొండ గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మహిళలు ముఖ్యంగా పెద్ద ఎత్తున తండోపతండుగా ఆ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి స్కీమ్ లేదు. ఈరోజు పేదోళ్లకు సన్న బియ్యం ఇవ్వాలన్నది మామూలు విషయం కాదు. ఈరోజు మాకు ఆర్థిక భారం పడ్డా, ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగా లేకపోయినా ఈరోజు పేదోళ్లకు సన్న బియ్యం ఇవ్వాలని శ్రీకారం చుట్టినందుకు ఈరోజు నా నియోజకవర్గ ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ సందర్భంగా ఇప్పటికి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని మెట్రిక్ టన్నుల బియ్యం కావాల్సిన సన్న బియ్యం అరకొరకు తీసుకొచ్చి నామమాత్రం వీళ్ళు ఓపెన్ చేస్తున్నారని చెప్పింది. దీని ఏం చెప్తుంది? కొందరు ప్రచారాలు అంటే తప్పుడు ప్రచారాలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న తప్పుడు మనుషులు, అంటే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా దోచుకున్న దుర్మార్గులందరూ కూడా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి పని చేయాల్సిన అవసరం మాకేముంది? మేము ఈరోజు ప్రజలకు జవాబుదారీతనం వహిస్తూ ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మేము ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు అరకొర ఈరోజు రేపేమైనా ఎన్నికలు ఉన్నాయా? ఎన్నికలు లేవు కదా. అట్లాంటి పనులు చేయడానికి వాళ్ళలాగా ప్రాజెక్టు పూర్తి కాకపోయినా 600 బండ్లు వేసుకుని వచ్చి ఏదో ఆర్భాటంగా ఆ రోజు పాలమూరు రంగారెడ్డి పథకానికి ఏదో స్కీమ్ల పాలమూరు రంగారెడ్డిని ఓపెన్ చేశారు. ఏమైంది? అది పూర్తి కాకుండానే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు ఉరుకులాడి ప్రయత్నాలు చేశారు. ఏమైంది? అది ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంది. అట్లా వాళ్ళలాగా మేము ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలకు తప్పు పట్టించే ప్రయత్నం చేయము. ఉన్న వాస్తవాలను కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఇవి మేము ఇస్తున్న పథకాలు, ప్రతిరోజు మేము ఏం చేయబోతా ఉన్నాము, ఏ విధంగా చేయబోతా ఉన్నామన్న విషయాలు కూడా ప్రజలకు చాలా స్పష్టంగా పారదర్శకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నాం. సో వాళ్ళలాగా, ఎందుకంటే ఆ దుర్మార్గులు 10 సంవత్సరాలు పందికొక్కుల్లాగా దోచుకున్న విషయం మనకందరికీ తెలుసు. ఆ పందికొక్కులు ఈరోజు రాష్ట్రం మీద పడి దోచుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించేసి ఎక్కడికక్కడ 100 ఎకరాలు కొనుక్కొని ఫామ్ హౌజులు కట్టుకొని జల్సాలు చేసుకుంటూ అప్పుడప్పుడు ఇట్లా బయటికి వచ్చేసి ఏదో మీడియా కనిపిస్తే చాలు మీడియా ముందు లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా పాలమూరు మీరు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కూడా ఎక్కడో జింకలు చనిపోతే, ఎక్కడో నెమలు చనిపోతే ఈరోజు పొద్దు నుంచి సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నా. టీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదైతే ఉందో పొద్దు నుంచి దాన్ని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలకు అంటే తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరే అక్కడ జింకలు ఉంటే నెమ్మలు ఉంటే మేము కాపాడమ్మా, మాకు తెలియదా? మాకు తెలుసు కదా, బాధ్యత ఏందో మాకు తెలుసు. ఆ భూమి ఎవరిదో అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ దుర్మార్గులు ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు ఔటరింగ్ను అమ్ముకుంటే ఈ బీజేపీ నాయకులు ఇదే కిషన్ రెడ్డి, ఇదే బండి సంజయ్ వీరేం గార్దిక పనులు దొంపుతూ ఉంటారే. ఈరోజు కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా నొప్పి ఉడుతుంటే చాలు ముందుగా ఉరుకొచ్చేసి ఈరోజు ప్రయత్నాలు అంటే ధర్నాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కిషన్ రెడ్డి. మీరు మంత్రుల కార్యకర్తల ఇంతకు మా దగ్గర ఉన్న కార్యకర్తలు కూడా మీలాగా బిహేవ్ చేయరు. మీరు బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి తీరు చూస్తూ ఉంటే మా కాంగ్రెస్ పార్టీలో మీలాగా కార్యకర్తలు కూడా పనిచేయరు. అట్లాంటి వ్యవహార శైలి మీతోనే ఉంది. ఏది దొరికితే దాన్ని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ భూమి అది హైదరాబాద్ అంటే సెంట్రల్ యూనివర్సిటీది కాదు, ఇది ప్రభుత్వ భూమి, మేము కోర్టులో గెలిచినాము, ఇది మేము ప్రజాప్రభుత్వానికి ఉపయోగపడే భూమి అని చెప్పేసి మా పెద్దలు చెప్తా ఉన్నారు, రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అయినా కూడా వెరిఫై చేయకుండా కొందరు రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలన్న ఆలోచన బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై ఈరోజు ప్రభుత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు. అయినా కూడా మేము భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు, మా వెనకాల ఉన్నారు. మేము చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముందుకు పోతా ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఆ విషయం కూడా. థ్యాంక్ యూ. ముఖ్యంగా జిల్లాలో కూడా చాలామందికి రేషన్ కార్డు లేని పరిస్థితి కనిపిస్తుంది. సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభించారు, కానీ పేద ప్రజలు కూడా రేషన్ కార్డు కావాలని డిమాండ్ చేశారు. ఆ రేషన్ కార్డులు లేని దుస్థితి ఏ విధంగా దాపురించింది ప్రజలకు? మీరు చేసిన పాలనే కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. ఈరోజు మేము ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళకందరికీ రేషన్ కార్డులు ఇవ్వబోతా ఉన్నామని కూడా ఆ రోజు చెప్పినాము. అది నిరంతర ప్రక్రియ అని చెప్పినాము. ఈరోజు కొత్త రేషన్ కార్డ్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు ఇవ్వబోతా ఉన్నాం, ఈ రేషన్ బియ్యం ఇవ్వబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. కార్డ్స్ రాని వాళ్ళు లీస్ట్లో పేరు ఉంటే చాలు వాళ్లకు ఈ సన్నబియ్యం స్కీమ్ను వర్తింపజేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.
రైట్. మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిన ప్రకారంగానే నిరుపేద కుటుంబాలకు కూడా సన్నబియ్యం కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఎంతమంది అబద్ధాలు ప్రచారం చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పేద కుటుంబాలకు అందించవలసిన సన్నబియ్యాన్ని ఖచ్చితంగా మేము అందిస్తున్నామని చెప్పి వారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.